క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆ దేవదేవుని దీవుని సన్నిధిలో ఆరాధించుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి కుటుంబాలుగా చేరి ప్రతిదినము మరి దేవుడు అనుగ్రహించిన సానుకూల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు, తద్వారా ఆధ్యాత్మిక మేళ్లు పొందుటకు దేవుడు మనకు ఒక దేవుమైన అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆ దేవదేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ప్రార్థన ద్వారా ఈ ధ్యాన కూడికను ప్రారంభించుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మా జీవిత కాలంలో మా ఆయుష్ను పొడిగించారు. అనుగ్రహించిన ఈ నూతన దినమందు మా వ్యక్తిగత జీవిత అనుభవాలు సరిపోల్చుకోవటానికి, సరిచేసుకున్నటకు మీరు వినిపించే దివ్యమైన మన్నాను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, అనుదినము ప్రభా, మరి నీ రాకడ ప్రత్యక్షత కొరకు నిరీక్షించే మేము ఆ దివ్యమైన ధన్యకరమైన ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించుటకు నిరీక్షించే మేము దానికి అవసరమైన ఆధ్యాత్మిక పోషణగా నిరీక్షిస్తుండగా మీరు వినిపించే వర్తమానాలు వ్యక్తిగతంగా మాకు దీవెనకరంగా ఉండటకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునామానికి మహిమ కలిగినట్లుగా 5వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం వచ్చి 5వ కీర్తన, నీతిగల యెహోవా స్తుతి అనే కీర్తన. ఇది 6 వచనాలు ఉన్నాయి. 3 వచనాలు పాడుకుందాం. నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చెదల బుడమియు రవియు జలదియు నదులు గిరులును చక్కగా సదమాలంబగు దైవానామము సర్వాదా నుతిసేయాను. నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచు నూర్విలోను తీసేయాను. నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మా నీవిక మేలు కొని శుద్ధాత్మ యేసుని తండ్రిని త్రిత్వమగునా ఏక దేవుని హర్షమున సేవింపవే. నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం నుంచి 51వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనం. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలగచేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును,
ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 4-5 వచనాలు మనము చదువుకున్నాం. మరి దేవుని దయా సంకల్పాన్ని బట్టి నేటి ధ్యానము కొరకై దేవుడు మనతో ఆయన వాక్యం ద్వారా సంభాషించాలని కోరుకుంటున్నాను. మరి వాక్యం యొక్క బ్యాక్గ్రౌండ్ మరి గతంలో నేను తెలియచేశాను. నిన్నటి దినము చాలా స్పష్టంగా మరి తెలియచేయడం జరిగింది. మరి నేను వినని వారు ఎవరైనా ఉంటే దయచేసి నిన్నటి ధ్యాన కూడికను కూడా ఆలకించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అలాగే ఈ 4వ వచనంలో అనగా తప్పిపోయిన, దారి తప్పిన, చెర జీవిత అనుభవాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలను దేవుడు ఊరడిస్తూ మరి నేను దాని సియోను యొక్క పాడైన స్థలములను ఆదరిస్తాను అని చెప్పిన ఆ మాటలు నిన్నటి దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా సియోనును ఆదరిస్తున్నాడని, దాని పాడైన స్థలములను మరి తిరిగి ఏదైనా వలె యెహోవా తోట వలె అవునట్లుగా చేస్తానంటూ ఒక ఆదరణకరమైన మాట ఆ వాక్య భాగంలో మనం వినిపించబడింది. సో ఎందుకు అనేది క్లుప్తంగా చెప్పాల్సి వస్తే, దైవ వ్యతిరేక క్రియలు బట్టి దేవుడు నెబుకద్నెజరు అనుమతించగా నెబుకద్నెజరు దేవాలయం నిర్మూలించి దేవాలయాన్ని దోచుకుని పోయాడు, ప్రజలను దోచుకుని పోయాడు. ఆ తర్వాత వారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. 79వ కీర్తనలో మనం గమనించాం. ఆ పశ్చాత్తాపాన్ని గమనించిన ఆ దేవుడు కేవలము రోషము కలిగిన వాడు మాత్రమే కాకుండా ఆయన ప్రేమగా కూడా కలిగిన వాడు కనుక ఆయన ఇమీడియట్గా వారి యొక్క పశ్చాత్తాపపూరికమైన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ యెహోవా సియోనును ఆదరిస్తున్నాడంటూ మరి నిన్నటి దినము మనము ధ్యానం చేశాం. సో టు రిసీవ్ ద కంఫర్ట్ ఫ్రమ్ గాడ్, దేవుని ద్వారా ఆదరణ పొందాలంటే దేవుడు తాను స్వయంగా చెప్పిన మాటలు మనము ఈ ముందటి ఇప్పుడు చదవబడ్డ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ వాక్య భాగంలో అనగా మీకు మీ సమస్యల్లోంచి, మీ ఇబ్బందుల్లోంచి, మీ కష్టాల్లోంచి, మీ జీవిత అనుభవాల్లోంచి మరి పరిపూర్ణమైన, శాశ్వతమైన, నిజమైన విడుదల, విమోచన, అదే రీతిగా ఆదరణ కలగాలంటే ఏం చేయాలి అన్నదానికి నా ప్రజలారా నా మాట ఆలకించడి, నా జనులారా నా చెవియొగ్గి వినుడి. సో నా ప్రజలారా నా జనులారా అనే ఈ 2 మాటలు ఒకసారి మనం గమనిస్తే, దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని తన స్వాస్థ్యంగా ఎన్నుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరు నాకు ప్రతిష్ఠిత జనము, నాకు స్వకీయ సంపాద్యముగా నేను ఎన్నుకున్నాను. యు ఆర్ మై అనాయింటెడ్ పీపుల్. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు కనుకను, మీ పితలతో ప్రమాణం చేసిన వాడు కనుకను. మీరు ఎక్కువ సంఖ్య అని లేకపోతే అత్యధికమైన జనాంగం అని కాదు. బికాస్ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ హిస్ ప్రామిస్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్. మీ పితలతో చేసిన ప్రమాణాన్ని బట్టి మిమ్మల్ని ప్రేమించేవాడు కాబట్టి మిమ్మల్ని నా జనముగా ఏర్పాటు చేసుకున్నాను. సో ఈ పిలుపులో చాలా స్పష్టమైన ఆప్యాయత ఉంది. కుమారుడా అని పిలవడం వేరు, నా కుమారుడు అని పిలవడం వేరు. నా కుమారుడా, నా కుమార్తె అని ఎవరు పిలుస్తారంటే సొంత తల్లి, సొంత తండ్రి మాత్రమే పిలుస్తారు. ఎందుకంటే వారికి ఆ బిడ్డలకుండా ఆ రిలేషన్షిప్ అనేది ఆ నా అనే మాట స్పష్టపరుస్తుంది. కుమారులు, కుమార్తెలు, దైవ సేవకులుగా చాలామందిని మేము కుమారులము, కుమార్తెలను పిలుస్తాం. ప్రార్థన చేసేటప్పుడు పెద్దవాళ్ళని కూడా దేవా ఈ ప్రియమైన కుమార్తెను దీవించండి అంటాం, ప్రార్థిస్తాం. కానీ నా అనే పదాన్ని ఎప్పుడు వాడతామంటే నా సొంత బిడ్డల గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నా అనే పదాన్ని వాడతాం. సో ఏ కాల్ ఫర్ రెస్టోరేషన్. దేవుడు తన ఆదరణ వారికి అనుగ్రహించి ఆ సందర్భంలో దేవుడు వారిని ప్రేమించి పిలుస్తున్న పిలుపు ఏంటంటే నా ప్రజలారా నా జనులారా. అనగా ఎంతటి అవిధేయత వారు వ్యక్తపరిచినప్పటికీ దేవుడు తన బిడ్డల్ని మర్చిపోలేదు, విస్మరించలేదు. చాలాసార్లు ఈనాటి కాల పరిస్థితుల్లో కొన్నిసార్లు బిడ్డలు పెరిగి పెద్దవారై పెళ్ళిళ్ళు చేసుకొని తల్లిదండ్రులు విస్మరిస్తుంటారు, విడిచిపెడుతుంటారు, వారి పట్ల నిర్దయగా ప్రవర్తిస్తూ ఉంటారు.
ఎంతటి నిర్దయగా ప్రవర్తించినా, ఎంతగా వ్యతిరేకంగా ప్రవర్తించినా, ఎంతగా హింసించినా, అవమానకరంగా సంభాషించినా, పట్టించుకోకపోయినప్పటికీ కూడా ఆ తల్లి ఆ తండ్రి ఆ బిడ్డల గురించి నా బిడ్డలు అంటారు. బిడ్డలకు తల్లిదండ్రులు దూరం కాకపోవచ్చేమో, కానీ తల్లికి తండ్రికి మాత్రం బిడ్డలు ఎప్పుడు కూడా బిడ్డలే. కాబట్టి దైవ వ్యతిరేక సంబంధమైన విధి విధానాల్లో వారు కొనసాగుతూ ఉండగా దేవుడు వారిని ప్రేమించి వారు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో వారికి ఆదరణ పలుకులు పలుకుతూ వారు తిరిగి రెస్టోర్ చేయబడాలి, తిరిగి స్థిరపరచబడాలి, దేవునిలో ఎదగాలి అంటే వారు ఏం చేయాలి, వాట్ దే ఆర్ సపోజ్ టు డూ, ఈ విషయాన్ని తెలియచేస్తూ నా ప్రజలారా, నా జనులారా, నా మాట ఆలకించుడి, చెవియొగ్గి నాకు చెవియొగ్గి వినుడి. లిజన్ టు మీ అనే మాత్రమే కాకుండా గివ్ అన్ ఇయర్ టు మీ. వినడం వేరు, చెవినొగ్గి ఆలకించడం వేరు. నేను గతంలో కూడా ధ్యాన కోడికలో చెప్పాను. చాలాసార్లు చాలా వార్తలు మనం వింటూ ఉంటాం, టీవీ మాధ్యమాల్లో కానీ పేపర్లో కానీ ఆ వార్తలు వస్తుంటే వార్తలు వింటూ ఉంటాం. సో అవన్నీ కూడా మన చెవిలోకి వెళ్ళవు, లోపలికి వెళ్ళవు, అలా విని వదిలేస్తుంటాం. కొంతమంది కొన్ని విషయాలు చెప్తుంటారు, విని వదిలేస్తుంటాం. కొన్ని మాత్రం పర్టికులర్గా ఆసక్తి కలిగిస్తాయి, అవి మన హృదయంలో నిలిచిపోతాయి. అవి ఎందుకు నిలిచిపోతాయంటే వాటి పట్ల ఆసక్తి కలిగి మనము వింటాం కాబట్టి. వాటిలో పొల్లు కూడా పోదు మనకు. కాబట్టి దేవుని మాట ఎలా వినాలంటే అలక్ష్యం చేయక, నిర్లక్ష్యంగా కాక, నిబద్ధతతో, నిరీక్షణతో దేవుడు మాట్లాడుచుండగా ఆ మాటల యొక్క భావాన్ని ఆలకించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. సో దట్స్ అ రీజన్ అక్కడ 2 స్టేట్మెంట్స్ కూడా స్పష్టంగా నా మాట ఆలకించుడి, నాకు చెవి యొగ్గి వినుడి. ఎవరు? నా జనులారా, నా ప్రజలారా. మీరు ఎంతటి అవిధేయత వ్యక్తపరిచినప్పటికీ యు ఆర్ స్టిల్ మై పీపుల్, యు ఆర్ స్టిల్ మై చిల్డ్రన్. కాబట్టి మీ పట్ల నేను ఆదరణ వ్యక్తపరచబోతున్నాను కనుక మీరు నా మాట ఆలకించండి, నా మాట వినండి. లిజన్ టు మీ, లిజన్ టు మీ, లిజన్ టు మీ. నేను గతంలో కూడా చెప్పాను, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడతాం. టు రిసీవ్ ద సాల్వేషన్ ఫ్రమ్ గాడ్ we need to have the faith. To have the faith, we need to listen to him. సో ఈ వాస్తవాన్ని ఇక్కడ తెలియచేస్తూ, ఉపదేశము నా యొద్ద నుంచి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. ఉపదేశము నా యొద్ద నుంచి బయలుదేరును. సో ఐఎమ్ సెండింగ్ మై మెసేజ్ టు యూ. మీకు ఆదరణ కలగాలి, మీకు ఊరట కలగాలి, మీ జీవితాలు తిరిగి స్థిరపరచబడాలంటే నా మాట ఆలకించండి. ఐఎమ్ సెండింగ్ మై మెసేజ్ టు యూ. ప్రతి వారం దైవ సేవకులు వినిపించే వర్తమానాలు కేవలము ఒక టైంపాస్ కోసం, లేకపోతే వారికి అది ధర్మము కాబట్టి, విధి కాబట్టి నేను వినిపించడం కాదు. బిహైండ్ ఎవ్రీ మెసేజ్, ఎవ్రీ సర్మన్, దెర్ ఈస్ ఎ పర్టికులర్ పర్పస్. ఎందుకంటే వినిపించబడే వర్తమానాలు, అది ఏ దైవ సేవకుడు అయినప్పటికీ కూడా వినిపించే వర్తమానాలు దేవుని లేఖనాల్లోంచి అందించబడ్డాయి, దేవుని సందేశం నుంచి వినిపించబడ్డాయి. కాబట్టి దేవుని దివ్యమైన సందేశం అనేక వ్యక్తుల జీవితాలు మార్చింది, అనేక వ్యక్తుల జీవితాలు పరివర్తన కలిగింపచేసింది, అనేక మంది వ్యక్తుల జీవితాలను నిత్య రాజ్యంలోని నడిపించాయి. అటువంటి ఉపదేశాన్ని నేను పంపిస్తున్నాను. యూ జస్ట్ లిజన్ టు మీ. మీరు వినండి, మీరు ఆలకించండి. ఉపదేశము నా యొద్ద నుంచి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. జనములకు వెలుగు కలుగునట్లుగా. వెలుగంటే మరలా చెప్తున్నారు, చీకటికి వ్యతిరేకం వెలుగు, జీవితానికి, జీవానికి సాదృశ్యం వెలుగు. దేవుడు సృష్టిని చేసినప్పుడు మొదట వెలుగును కలుగచేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు దేవుడు ఉండను, దేవుడు ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడు ఉండనంటూ, వెలుగు లోకంలోనికి వచ్చానంటూ
ఆ వెలుగులో జీవం ఉండని అంటాడు. సో లైఫ్ అండ్ లైట్, దోస్ టూ ఆర్ ఇంటర్ రిలేటెడ్. లైట్ లేకుండా లైఫ్ లేదు. అందుకనే దేవుడు సమస్త సృష్టిని అనగా సమస్త జీవరాశిని సృష్టించకముందు వెలుగును సృష్టించాడు. ఎందుకంటే వెలుగు లేకుండా ఆ జీవరాశి బ్రతకదు కాబట్టి. సో వెలుగు దేనికి సాదృశ్యం అంటే జీవితానికి సాదృశ్యం. చీకటి దేనికి సాదృశ్యం అంటే మరణానికి సాదృశ్యం. కాబట్టి నా ఉపదేశం బయలుదేరుతుందంటూ జనములకు వెలుగు కలిగినట్లుగా నా విధిని నియమింతును. అనగా జనములకు తిరిగి పునర్జీవితం కలుగునట్లుగా. ఆ చిరజీవిత అనుభవాల్లో మ్రగ్గిపోతున్నవారు, స్వేచ్ఛ స్వాతంత్రత లేకుండా అన్య దేశం మధ్య అన్య రాజుల మధ్య మ్రగ్గిపోతున్నవారు, దేవుని సన్నిధికి దూరమైన వారు, దేవాలయం నిర్మూలించబడగా ఆ నిర్మూలించబడిన అవశేషాల మధ్య దేవుని చేరలేక, దేవుని సన్నిధికి రాలేక, దేవుని ఆరాధించలేక, అసలు దేవుని పట్టణమైన యెరూషలేము దరి చేరలేక, దే ఆర్ ఫార్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు వారికి చాలా చాలా దూరంగా ఉన్న భావన ఆ పరిస్థితుల మధ్య వారు. ఎందుకంటే వారికై వారు దేవునికి దూరమయ్యారు. సో ఎప్పుడైతే వారిలో పశ్చాత్తాపం కలిగిందో దేవుడు నేను ఆదరించబోతున్నాను సియోను అంటాడు. ఆ ఆదరించబడాలంటే లేకపోతే ఆ ఆదరణ పొందాలంటే మీరు నా మాట వినాలి. నా మాట వినాలంటే నా ఉపదేశాన్ని నేను మీ మధ్యకి పంపిస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ మై మెసేజ్, ఎ మెసేజ్ ఆఫ్ కంఫర్ట్, ఎ మెసేజ్ కాలింగ్ ఫర్ ద రిపెంటెన్స్. పశ్చాత్తాపానికైనా పిలుపు కొరకైన సందేశాన్ని పంపిస్తున్నాను నేను. మీ జీవితాలు తిరిగి పునర్నిర్మించబడటానికి, స్థిరపరచబడటానికి కావాల్సిన సందేశాన్ని నేను పంపిస్తున్నాను. యు జస్ట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ మెసేజ్ ఎటువంటిదంటే మీకు వెలుగునిస్తుంది, అనగా మీకు జీవితాన్ని ఇస్తుంది. నిర్జీవ స్థితిలో నుంచి మరి సజీవ స్థితిలోనికి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి సజీవ దేవుని ఆరాధించగలిగిన ఆ క్రియలను అనుసరించే రీతిగా వెలుగును నేను కలిగినట్లుగా నా విధిని నియమిస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ ఎ న్యూ లా సో దట్ యు మే హ్యావ్ ద లైట్, ఎ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. సో దాని ఫాలోయింగ్ వర్సెస్ చూస్తే, నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. నీతి అంటే మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీతి అంటే హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్, అనగా దేవునితో సంబంధం కలిగి ఉండడం నీతి. నేను ఏర్పరచు నీతి, నా నీతి సమీపముగా ఉన్నది. అనగా నీతో సంబంధం కలిగి ఉండటానికి, అనగా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం కలిగి ఉండాలంటే ఇద్దరు దగ్గరికి రావాలి. ఈ రెండు చేతులు చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు దగ్గరికి రావాలి. సో ఇద్దరి మధ్య సహవాసం కలగాలంటే ఇద్దరు దగ్గరికి రావాలి. సంబంధం కలగాలంటే ఇద్దరు రావాలి. సో టు హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్, బోత్ ద పర్సన్ హ్యాస్ టు కమ్ క్లోజర్. ఆ సందర్భంలో దేవుడు చెప్తున్నమాట, నా నీతి సమీపంగా ఉంది, అనగా నేను దగ్గరికి వచ్చేసాను. టు హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ యూ, ఐఎమ్ క్లోజర్ టు యూ. బట్ హౌ అబౌట్ యూ? నేను నీకు సమీపంగా వచ్చి ఉన్నాను, మరి నువ్వెక్కడ ఉన్నావు? ఎంత దూరంలో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు నాకు చేరువుగా రావటానికి, మారు మనసు పొందటానికి, తిరిగి నీవు ఆదరించబడటానికి, నా ధర్మం విధిని, నా నీతి విధిని నీవు తెలుసుకోవటానికి, నీవు పునర్జీవితుడు కావటానికి, నీలో ఆ వెలుగు రావటానికి, ఆ జీవం రావటానికి నేను దగ్గరగా ఉన్నాను. నా నీతి సమీపంగా ఉంది. హౌ అబౌట్ యూ? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఎంత సమీపంలో ఉన్నావు? ఆ వాస్తవాన్ని తెలియచేస్తూ, నేను ఏర్పరచు నా నీతి సమీపంగా ఉన్నది, నేను కలగచేయు రక్షణ బయలుదేరుచున్నది. ఇక్కడ నీతి అనే మాటకు మరొక మాట రక్షణ అనే మాట కూడా. సో నేను నీతో సంబంధం కలిగి ఉండటానికి నీకు సమీపంగా ఉన్నాను, అది నీతి. మరి నీతో సంబంధం కలిగి ఉండాలి, ఆ రైట్ రిలేషన్షిప్ కలిగి ఉండాలంటే నువ్వెక్కడున్నావు అంటే పతనమైపోయావు. కాబట్టి టు హ్యావ్ అ రైట్ రిలేషన్షిప్, నీతో నేను సంబంధం కలిగి ఉన్నా అంటే నేను చేరువుగా ఉన్నాను, కానీ నువ్వు లేవు, నువ్వు అట్టడుగులో ఉన్నావు. కాబట్టి నిన్ను రక్షించి, నిన్ను పైకి లేపి, నీతో నేను సత్సంబంధం కలిగి ఉండే ఆ రిలేషన్షిప్లోకి నడిపించడానికి అక్కడ నేను కలగచేయు రక్షణ
బయలుదేరుచున్నది. సో టు హ్యావ్ అ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఇక్కడ ఒక కొత్త మాట వాడబడిందంటే, నీవు నాతో సంబంధం కలిగి ఉండటానికి నీవు పతనమైపోయావు కాబట్టి, సమబుద్ధిగా లేవు కాబట్టి, సరైన స్థానంలో నువ్వు లేవు కాబట్టి నేనేం చేస్తున్నానంటే నిన్ను రక్షిస్తున్నాను. గతంలో 4వ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు కూడా నేను చెప్పాను, ఆ రిలేషన్షిప్ కొరకు దేవుడు ఏం చేశాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనమింకనూ బలహీనులుగా ఉండగానే, మనమింకనూ పాపులుగా ఉండగానే, మనమింకనూ శత్రువులుగా ఉండగానే దేవుడు తన కుమారుడు ద్వారా తనతో మనల్ని సమాధానపరుచుకున్నటకు, టు హ్యావ్ ఎ రికన్సిలియేషన్ విత్ గాడ్, హీ హాజ్ సెండ్ హిస్ సన్ టు అస్. ఎందుకంటే మనల్ని రక్షించి ఆ దేవుని నీతి అగినట్లుగా, దేవునితో సమాధానపరచబడినట్లుగా తన కుమారుని పంపించాడు. సో నా నీతి సమీపముగా ఉంది, సో నీకు సమీపంగా ఉంది, కానీ నువ్వెక్కడున్నావు? రక్షణకు దూరంగా ఉన్నావు. నా నీతిని నువ్వు చేరుకోవాలంటే నువ్వు రక్షించబడాలి. కాబట్టి నా రక్షణ కూడా బయలుదేరుతుంది. సో నా నీతి అనగా నేను చేయి చాపాను నేను పట్టుకోవడానికి, కానీ నా చేతికి అందనంత దూరంలో నువ్వు ఉన్నావు. నీ చేతిని పట్టుకుని నా చేతిలో కలపటానికి నా రక్షణ బయలుదేరుతున్నది. ఇవన్నీ ప్రొఫెటికల్గా, ప్రవచనాత్మకంగా దేవుడు తన కుమారుడు ద్వారా జరిగించబోయే ఆ రక్షణ కార్యం గురించి సాదృశ్యంగా ఆనాడు చెరలో ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి చెప్పిన ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఈనాడు కూడా మనం పాపం అనే చెరలో ఉన్నాం. ఆ పాపం అనే చెర జీవిత అనుభవాలు బట్టి ఆనాడు నెబుకద్నెజర్ ద్వారా కలిగిన ఆ ఇబ్బందికరమైన స్థితిగతులు, ఆ చెర అనుభవాలు బట్టి ఈనాడు మనం కూడా అనేకమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, మరి నేటి కాల పరిస్థితుల్లో ఎదురవుతున్న ఈ సవాళ్ళు, సామాజిక సవాళ్ళు, ప్రళయాలు, వాతావరణ సమస్యలు ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎన్నడూ మన జీవితంలో, మన జనరేషన్లో చూసినవి కాదు. మన ముందున్న తరంలో కూడా ఇంతగా చూసి ఉండకపోవచ్చు, అంతకుముందు నాకు తెలియదు. సో ఇటువంటి విపత్కరమైన స్థితిగతుల మధ్య యెహోవా సియోనును ఆదరిస్తున్నాడు. ఎలా ఆదరిస్తున్నాడంటే, నా మాట వినండి అయ్యా, చెవియొగ్గి ఆలకించండి, నా ఉపదేశాన్ని పంపిస్తున్నాను, నా నీతి నీకు సమీపంగా ఉంది, కానీ నీవు సమీపంగా లేవు కాబట్టి నిన్ను నాకు సమీపముగా చేయటానికి, నాతో సంబంధం కలిగి ఉండటానికి నా రక్షణ కూడా బయలుదేరుతుంది. సో నిన్ను రక్షించి పైకి లేపి నాతో సమాధానపరచడానికి ఎంత చక్కని మరి వివరణ దేవుని వాక్యంలో మనకు అందించబడుతుందో ఒకసారి మనం ఆలోచించాం. దేవుని కృప చాలా విశిష్టమైనదండి. మనము క్రైస్తవ సమాజంలో ఉన్నప్పటికీ కూడా ఆ కృపను సరిగా అర్థం చేసుకోలేక, ఆ కృపకు దూరమైన అనుభవాలు నేటి క్రైస్తవ సమాజంలో మరి కనిపిస్తున్నాయి. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీప నివాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. బాహు అనగా హస్తములు, అనగా ఆయన చేతులు, చాచబడిన ఆయన చేతులు, సిలువలో ఆయన చాచిన ఆయన చేతులు ఏం చేశాయంటే నిన్ను నన్ను ఆ పాపపు ఊబిలోంచి పైకి లేవనెత్తాయి. ద్వీపములు ఆయన బోధ కొరకు కనిపెట్టుకునే ద్వీపములు ఆయన రక్షణ కొరకు నిరీక్షిస్తున్నాయి. ఈ ప్రపంచం ఎలా ఉందో తెలుసా అండి? 1/3 ఆఫ్ ది ఎర్త్ కంటైన్స్ వాటర్. అసలు ఈ ప్రపంచమే ఒక ద్వీపం, చుట్టూ నీరు, సముద్రాల మధ్యలో ఈ ప్రపంచమే ఒక ద్వీపం. ఆ సముద్రాలు 2 భాగాలు సముద్రం అయితే, ఒక భాగం నేల. ఆ సముద్రాలన్నీ ఏకమై కల్లోలమైతే ఈ భూమి కనిపించకుండా పోతుంది. ద్వీపములు యెహోవా బాహు కొరకు, అనగా ఆ బాహు రక్షించే బాహువు, నిన్ను విమోచించే బాహువు, నీకు నాకు విడుదల కలగచేసే బాహువు. ఇంకా చెప్పాల్సి వస్తే ఆయన చేతిలో మనం చెక్కబడి ఉన్నాం.
అనగా ఆయన బాహువులో చెక్కబడిన మనం. నీవు నా చేతిలో ఉన్నావంట. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని దయా సంకల్పాన్ని బట్టి ఆయన ఆదరణ మాటలు మనకు అందించాడు. యెహోవా సియోనును ఆదరిస్తున్నాడు. సో ద కంఫర్ట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్. దేవుని ఆదరణ మనకు సమీపముగా ఉంది. దేవుడు ఆదరించాలని భావించి ఆయన వాక్యాన్ని పంపించాడు. ఆ వాక్యము చేత మనం శుద్ధి చేయబడాలి. ఎఫెసీ గ్రంథంలో పత్రికల 5వ అధ్యాయంలో సాధారణంగా మనం పెళ్లిళ్ళలో చదువుతుంటాం. అది పెళ్లికి సంబంధించింది కాదు. క్రీస్తు మనల్ని ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేయించి పవిత్రీకరించాడు. పెళ్లి కుమార్తెనైన వధువును ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేయించి పవిత్రీకరించి తనకు వధువుగా చేసుకున్నటకు. సో వాక్యం ఏం చేస్తుందంటే నేను పవిత్రీకరిస్తుంది. అందుకే వాక్యాన్ని పంపిస్తున్నాను. నా రక్షణ బయలుదేరుతుంది. నేను సమీపంగా ఉన్నాను. వాక్యం శుద్ధి చేస్తుంది, రక్షణ విడిపిస్తుంది, నీతి దేవునిలో చేరుస్తుంది. సో దేవుని వాక్యము వినండి, చెవియొగ్గి ఆలకించండి. ఐఎమ్ గోయింగ్ టు కంఫర్ట్ యూ, ఫర్ విచ్ యూ నీడ్ టు లిజన్ టు మీ. నా మాట వినాలి. నా రక్షణ సమీపముగా ఉంది, బయలుదేరుతుంది. నా నీతి సమీపంగా ఉంది. నా బాహు నిన్ను ఆదుకోవటానికి, నిన్ను విమోచించటానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను పవిత్రీకరించడానికి నా బాహు సిద్ధంగా ఉంది. ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి ప్రభా, నీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు అంటూ, ఆ ఆదరించడానికి నీవు నీ వాక్కును పంపించావు. నీ మాటలు వినాలి, నీ ఉపదేశాన్ని ఆలకించాలి. ఆ ఉపదేశం అనగా ఆ వాక్యము మాలోని మలినాన్ని దూరపరుస్తుంది, మమ్మల్ని పవిత్రీకరిస్తుంది. అలాగే నీ బాహు, నీ రక్షణ మమ్మల్ని పాపపు ఊబిలోంచి విమోచిస్తుంది. నీ నీతి, మాకు సమీపంగా ఉన్న నీ నీతి మమ్మల్ని నీలో చేర్చుకుంటుంది. అది నీ దివ్యమైన ప్రణాళిక. ఆ నీ ప్రణాళిక చొప్పున మా మధ్యకు నీ కుమారుని యేసయ్యను పంపించారు. ఆ పంపబడిన వాడు వాక్యమైన వాడు గనుక ఆ వాక్యము చేత మమ్మల్ని పవిత్రీకరించాడు. పాపపు ఊబిలో నుంచి ఆ శిలువ శ్రమల ద్వారా మమ్మల్ని విమోచించాడు. అలాగే తండ్రితో ఐక్యపరచడానికి ఆ సమాధాన ప్రక్రియ ఆయన జరిగించాడు. తద్వారా క్రీస్తుతోటి సమాన వారసులము కాగలుటకు ఆ కుమారుడైన క్రీస్తే తనతో పాటు తానుండు స్థలములో మేమును ఉండులాగిన స్థలములు సిద్ధపరిచాడు. అంతటి ధన్యత ఏమాత్రము యోగ్యత లేని మా కొరకు అనుగ్రహించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తుంది. ఆ యోగ్యతను యొక్క విశిష్టత గమనించి దానికి అనుగుణంగా మా జీవితాలు మార్చుకోవడానికి, మలుచుకోవడానికి మీ కృప దయచేయండి. ఈనాటి కరోనా విషయం ప్రార్థన చేస్తాం తండ్రి. మరొకసారి ప్రభా, 2 లక్షలు దాటిపోయింది భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా 65 లక్షల వరకు చేరిపోయింది. అమెరికాలో మృతులు 3 లక్షల వరకు. అమెరికాలో అంతర్యుద్ధం, మిడతల దండు, తుఫాను, మరి అల్లరితో కూడిన సమస్యలు, హత్యలు, మానభంగాలు. ప్రభా, నీవు కోరిన ప్రపంచం కాదు నాన్న ఇది. నీవు నిర్మించిన ప్రపంచం కాదు. నీవు నిర్మించింది ప్రేమ సామ్రాజ్యం, మేము నిర్మించుకుంది స్వార్థపు సామ్రాజ్యం. నీవు నిర్మించింది క్రీస్తు కేంద్రిత ప్రపంచం, మేము నిర్మించుకుంది స్వయం కేంద్రిత ప్రపంచం. అందుకే నీకు చేరువుగా జీవించలేక దూరమైపోతుండగా
నీ ప్రేమ సంకల్పాన్ని బట్టి నీవే ఆదరించాలని, సీయోనును ఆదరించాలని నీ సంకల్పాన్ని బట్టి మా మధ్యకు నీ వాక్కును పంపించారు. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసించి, జన్మించి, జీవించి, మా కొరకు ప్రాయశ్చిత్తము జరిగించి, ప్రాణత్యాగం చేసి మమ్మల్ని విమోచించి, విడుదల కావించి దేవునితో ఆ సమాధానాన్ని కలిగింపచేశాడు. అటువంటి అనుభవాల మధ్య నేటి దయనీయ స్థితిలో ప్రభా మేము నీ వైపు తిరగాలి నాయన. ఆ మార్పు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈనాటి దుస్థితికి, దౌర్భాగ్యకరమైన స్థితికి మాలోని అవిధేయతే కారణమన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాలోని ఆదాము సంబంధమైన జీవిత అనుభవాలను ప్రభా మరణింపచేసి క్రీస్తులో నూతన జన్మ అనుభవానికి రాగలుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. సంఘంలోని ప్రతి వ్యక్తిని దీవించండి. ప్రతి వ్యక్తికి మీ కృప అనుగ్రహించండి. రూత్ చంద్రపాల్ విషయం ప్రార్థన చేస్తున్న ప్రభా ఇద్దరికి కూడా కావాల్సిన స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రస్తున్న ప్రభు మరి ఆ బిడ్డ అబ్నామినల్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను, ఆ బిడ్డకు కూడా కావాల్సిన స్వస్థత చేకూర్చాలి, ఆరోగ్యం దయచేయండి. రాజ్ కుమార్ గారికి అనుగ్రహించిన నెమ్మది బట్టి వందనాలు తెలియజేస్తున్నాను నేను. అదే రీతిగా తండ్రి వివిధ బలహీనత చేత, బాధల చేత, ఇబ్బందుల చేత బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం దయచేయండి. కుమార్తె కవిత కొంత బలహీనంగా ఉందన్న బిడ్డకు మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. ప్రభ మరి ప్రమిళ గారి కుమారుడు ప్రభ ఆ బిడ్డ ప్రభ మరి తలకు దెబ్బ తగిలిందన ఆ బిడ్డ కోలుకుంటుండగా మీరే సహాయం దయచేయండి. స్వస్థపరచబడుతున్నటువంటి ప్రభ మరి నాతాల గారి బట్టి, అదే రీతిగా మరి యశ్వంత్ బట్టి ప్రార్థన చేస్తూ వారిద్దరికి అనుగ్రహించి నెమ్మది బట్టి వందనాలు తెలియజేస్తుంది. ఇంకా నాయన మరి రాజేశ్వరి గురించి, కడప శ్రీరాముల గురించి ప్రార్థన చేస్తూ వారి పట్ల మీ కృపను క్రమరిపించేయండి. రవికుమార్ యొక్క తల్లి గారినైనా మరి లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఆ తల్లికి కావాల్సిన నెమ్మది, ఆరోగ్యం అనుగ్రహించి జ్ఞాపం చేస్తున్నాం. ప్రభా వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన, సహాయం చేయండి ప్రభా. ఎవరైనా కేబీ జయకుమార్ గారి గురించి, రూబెన్ గారి గురించి, మిత్ర గారి గురించి, బెర్నాడ్ తంగస్వామి గురించి, వారి సతీమణి గురించి, వసంతమ్మ గారి గురించి, మరి దేవర్మ గారి గురించి, విజయేశ్వరరావు గురించి ప్రార్థన చేస్తుందండి. 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, వారి పట్ల మీ కృపను క్రమరిపించేయండి. అదే రీతిగా మా గొప్ప తండ్రి నాయన మరి సరోజనమ్మ గారి గురించి, పంకజం గారి గురించి, ప్రభుదాస్ గారి గురించి, కె దేవానందం గారి గురించి, జయలక్ష్మి బాయ్ గురించి ప్రార్థన చేస్తున్నాం. సుధాదేవి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మేరమ్మ గురించి, మరియమ్మ గురించి, పెద్ద సుందరం గారి గురించి, ఈవి రమణయ్య గురించి, పౌలయ్య గురించి, వెంకటయ్య గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విజయశేఖర్ గారి తల్లి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. శరత్ గారి తల్లి గారి గురించి, సులోచన తల్లిదండ్రుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. పెద్ద వయసులో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసిన ప్రభావ మీరే మీ సంకల్పం అనుగ్రహించండి. డాక్టర్ దేవరాజ్ గారు కూడా ప్రభావ మరి పంటి సమస్యతో బాధపడుతున్నారు, వారికి కూడా నెమ్మది అనుగ్రహించండి. మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించే జ్ఞాపం చేస్తాం. త్వరలో ప్రభావ మేము నెల్లూరు వెళ్ళాలనైనా మీ సహాయం కోరుతూ, మీ చిత్తమైతే ప్రభావ ఆలయ ద్వారాలు తెరవబడి ఆరాధనలు ప్రారంభించబట్టకు మీ సహాయం తెచ్చే జ్ఞాపం చేస్తూ మీ దీవెన కోరుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ ధ్యాన కూడికలో పాల్గొన్న ప్రతి విశ్వాసకి సదాతో దేవుని కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.